హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రక్రియలు, ఇతివృత్తాలు, అలాగే ఆ పాఠాల్లోని పాత్రలు, విశేషాంశాలు ఏంటో ఫుల్గా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోస్లో కవి పరిచయాలు 3rd నుంచి 10th క్లాస్ వరకు కవి పరిచయాలు అనేవి ఇవ్వటం జరిగింది కదండి. సో దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఎవరైనా వీడియోస్ కనుక ఇంకా చూడకపోతే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడే వస్తూ ఉంటాయి. ఓకే, 4వ తరగతిలోని మొదటి పాఠం గాంధీ మహాత్ముడు. ఈ గాంధీ మహాత్ముడు అనేటటువంటిది సంసిద్ధతా పాఠం. ఈ గాంధీ మహాత్ముడు పాఠం యొక్క ప్రక్రియ, గేయము, ఇతివృత్తము, మహనీయుల చరిత్ర. ప్రక్రియ, గేయము, ఇతివృత్తం, మహనీయుల చరిత్ర. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా మ్రోగింది ప్రణవము. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా మోగింది ప్రణవము. గాంధీ మహాత్ముడు చకచకా నడవగా కంపించిపోయింది ఏంటి అంటే భూదేవి. చకచకా నడవగా కంపించిపోయింది భూదేవి. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది ఏంటి అంటే జగత్తు. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడా వణికింది అధర్మము. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడా వణికింది అధర్మము. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యము. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యము. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము. తెలివైన దుప్పి అనేటటువంటిది జాతక కథ. తెలివైన దుప్పి అనేటటువంటిది జాతక కథ. అడవిలో దుప్పిగా జన్మించినది ఎవరు అంటే బోధిసత్వుడు. అడవిలో దుప్పిగా జన్మించినది ఎవరు అంటే బోధిసత్వుడు. చెట్టు చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి, నీ అలవాటు మార్చుకున్నావా అని అన్నది ఎవరు అంటే దుప్పి. చెట్టు చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి, నీ అలవాటు మార్చుకున్నావా అని అన్నది ఎవరు అంటే దుప్పి. ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేది లేదు అని పలికినది ఎవరు అంటే వేటగాడు. ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు కానీ రేపు నిన్ను వదిలేది లేదు అని పలికినది ఎవరు అంటే వేటగాడు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేసే కథ ఏది అంటే తెలివైన దుప్పి. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేసే కథ ఏది అంటే తెలివైన దుప్పి. మీరు చాలా జాగ్రత్తగా చదవాలండి. ఎందుకంటే ఎప్పుడు ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ ఏవి కూడా డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఇక అంటే టెట్లో డైరెక్ట్గా ఇచ్చేవాడు, ఇప్పుడు అది కూడా లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఇట్లాగే క్వశ్చన్ ఇచ్చేస్తాడని అయితే మేము ఎవ్వరం కూడా, అంటే ఎవరు వీడియోస్ చేసినా సరే యాజ్ ఇట్ ఈస్గా ఇదే క్వశ్చన్ ఇచ్చేస్తారు అంటే అసలు నమ్మొద్దు. అదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను. ఎందుకంటే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లానే ఇవ్వడు. ఒక లెసన్కి సంబంధించి వాడు ఇండైరెక్ట్గా అప్లికేషన్ టైప్లోనే అడుగుతున్నాడండి. అసలు చెప్పాలంటే చిన్న పిల్లలు క్వశ్చన్ పేపర్స్ చూస్తుంటే అసలు ఏంటి వీళ్ళు ఎలా చేయగలరు అని అనిపించేస్తుంది. అంత టఫ్గా ఇస్తున్నాడు. కాబట్టి మరి డిఎస్సి అంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళకి మీరు చదువు చెప్పేటటువంటి గురువుల పొజిషన్లోకి వెళ్ళేటప్పుడు మీకెంత టఫ్గా ఇస్తాడు అనేటటువంటిది ఆలోచించుకోండి. క్వశ్చన్ అనేది చాలా క్లియర్గా, అంటే ఎటు నుంచి అడిగినా సరే నేను రాయగలగాలి అనేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ పాఠం గోపాల్ తెలివి. గోపాల్ తెలివి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, కథ, ఇతివృత్తం, సమయస్ఫూర్తి. ఇతివృత్తం, సమయస్ఫూర్తి. పాఠ్యాంశంలోని పాత్రలు ఢిల్లీ సుల్తాన్, జయచంద్రుడు, గోపాల్. పాఠ్యాంశంలోని పాత్రలు ఢిల్లీ సుల్తాన్, జయచంద్రుడు, గోపాల్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్ అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏది అంటే ఈ భూమి పొడుగు ఎంత, వెడల్పు ఎంత. ఢిల్లీ సుల్తాన్ అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏది అంటే ఈ భూమి పొడుగు ఎంత, వెడల్పు ఎంత అని. మరి ఆయన అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏంటి అంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆయన అడిగినటువంటి రెండవ ప్రశ్న ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్ సామంతులలో మాల్వరాజు ఎవరు అంటే జయచంద్రుడు. ఢిల్లీ సుల్తాన్ సామంతులలో మాల్వరాజు ఎవరు అంటే జయచంద్రుడు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలరు. సుల్తాన్ కావాలని ఇటువంటి చిక్కు సమస్య ఇచ్చాడు అని అన్నది ఎవరు అంటే ఆస్థాన పండితులు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలరు. సుల్తాన్ కావాలని ఇటువంటి చిక్కు సమస్య ఇచ్చాడు అన్నది ఎవరు అంటే ఆస్థాన పండితులు. నెక్స్ట్ వన్, జయచంద్రుని ఆస్థాన విదూషకుడు ఎవరు అంటే గోపాల్. జయచంద్రుని ఆస్థాన విదూషకుడు ఎవరు అంటే గోపాల్.
ఇంతేనా, దీనికి దిగులు పడతారెందుకు, నన్ను సుల్తాన్ దగ్గరికి పంపండి, నేను చూసుకుంటాను అని అన్నది ఎవరు అంటే గోపాల్. ఇంతేనా, దీనికి దిగులు పడతారెందుకు, నన్ను సుల్తాన్ దగ్గరికి పంపండి, నేను చూసుకుంటాను అని అన్నది ఎవరు అంటే గోపాల్. ఢిల్లీ సుల్తాన్ గోపాల్కి సమాధానాలు చెప్పడానికి ఇచ్చిన సమయం ఎంత అంటే ఏడాది, అంటే సంవత్సరం. ఢిల్లీ సుల్తాన్ గోపాల్కి సమాధానాలు చెప్పడానికి ఇచ్చిన సమయం ఎంత అంటే ఏడాది. భూమి పొడవు వెడల్పులకు సమాధానంగా గోపాల్ చూపించినది ఏంటి అంటే 16 బండ్లలోని దారము. భూమి పొడవు వెడల్పులకు సమాధానంగా గోపాల్ చూపించినది ఏంటి అంటే 16 బండ్లలోని దారము. నక్షత్రాల ప్రశ్నకు సమాధానంగా గోపాల్ చూపించినది ఏంటి అంటే 25 గొర్రెల యొక్క వెంట్రుకలు. నక్షత్రాల ప్రశ్నకు సమాధానంగా గోపాల్ చూపించినది ఏంటి అంటే 25 గొర్రెల యొక్క వెంట్రుకలు. చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అని గోపాల్ని ప్రశంసించినది ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్. చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అని గోపాల్ని ప్రశ్నించినది ఢిల్లీ సుల్తాన్. లోకంలో ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అని తెలియచేయటం ఉద్దేశంగా గల పాఠం గోపాల్ తెలివి. లోకంలో ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సరే సమాధానం ఉండక తప్పదు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అని తెలియచేయటమే ఉద్దేశంగా గల పాఠం గోపాల్ తెలివి. నెక్స్ట్ వన్, విందు కథలోని పాత్రలు ఏంటి అంటే తల్లి, నక్షత్రము, కుమారులు సూర్యుడు, వాయువు, చంద్రుడు. విందు కథలోని పాత్రలు ఏంటి అంటే తల్లి, నక్షత్రము, కుమారులు సూర్యుడు, వాయువు, చంద్రుడు. నెక్స్ట్, నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఎవరు అంటే నక్షత్రం. నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఎవరు అంటే నక్షత్రం. వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అని అన్నది ఎవరు అంటే సూర్యుడు. వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అని అన్నది ఎవరు అంటే సూర్యుడు. నేను సుష్టుగా భోంచేయటానికి విందుకు వెళ్ళాను తప్ప నీ కోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు అని అన్నది ఎవరు అంటే వాయువు. నేను సుష్టుగా భోంచేయటానికి విందుకు వెళ్ళాను తప్ప నీ కోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు అని అన్నది ఎవరు అంటే వాయువు. నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను, నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వు గుర్తుకు వచ్చావు అని అన్నది ఎవరు అంటే చంద్రుడు. నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను, నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావు అని అన్నది ఎవరు అంటే చంద్రుడు. బిడ్డ, విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరువలేదు, తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది అని అన్నది ఎవరు అంటే చుక్క తల్లి. అదే నక్షత్రం. బిడ్డ, విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరువలేదు, తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉన్నది అని అన్నది ఎవరు అంటే చుక్క తల్లి. నెక్స్ట్ లెసన్, దేశమును ప్రేమించుమన్నా. దేశమును ప్రేమించుమన్నా పాఠ్యభాగ ప్రక్రియ గేయము, ఇతివృత్తము దేశభక్తి. అందులోనే ఉంది కదండి, దేశాన్ని ప్రేమించాలి, దేశభక్తి, ఇతివృత్తము, ప్రక్రియ గేయం. నెక్స్ట్, శివాజీ తండ్రి పేరు ఏంటి అంటే శంభోజీ. శివాజీ మహారాజా శివాజీ ఉన్నారు కదా, శివాజీ తండ్రి పేరు శంభోజీ. విదేశీయునకు శిరస్సు వంచను అని తనలో తాను అనుకున్నది ఎవరు అంటే శివాజీ. విదేశీయునకు శిరస్సు వంచను అని తనలో తాను అనుకున్నది ఎవరు అంటే శివాజీ. చిన్నపిల్లవాడు ఇంకా మర్యాదలు తెలియనివాడు అని సుల్తానుకు సర్ది చెప్పినది ఎవరు అంటే మురారీ పంతులు. చిన్నపిల్లవాడు ఇంకా మర్యాదలు తెలియనివాడు అని సుల్తానుకు సర్ది చెప్పినది ఎవరు అంటే మురారీ పంతులు. నెక్స్ట్ వన్, ఖడ్గ పాండిత్యాన్ని ఏ రాజుల కాలంలో అభివృద్ధి చేశారు అంటే కాకతీయుల కాలంలో. ఖడ్గ పాండిత్యాన్ని ఏ రాజుల కాలంలో అభివృద్ధి చేశారు అంటే కాకతీయుల కాలంలో. లలిత కళలను అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే రెడ్డి రాజులు. లలిత కళలను అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే రెడ్డి రాజులు. కందిరీగ కిటుకు కథలోని పాత్రలు సింహము, ఏనుగు, కందిరీగ. కందిరీగ కిటుకు కథలోని పాత్రలు ఏవి అంటే సింహము, ఏనుగు, కందిరీగ. కందిరీగ కిటుకు కథలో మారువేషంలో తిరిగిన జంతువు ఏది అంటే సింహము. కందిరీగ కిటుకు కథలో మారువేషంలో తిరిగిన జంతువు ఏది అంటే సింహము. మంచి గుణం కలిగిన జంతువు ఏది అంటే సింహము. చెడు గుణం కలిగినటువంటి జంతువు ఏది అంటే ఏనుగు. ఈ కందిరీగ కిటుకు కథలో మారువేషంలో తిరిగిన జంతువు అలాగే మంచి గుణం కలిగిన జంతువు కూడా సింహమే. చెడు గుణం కలిగినటువంటి జంతువు ఏది అంటే ఏనుగు. కందిరీగ కిటుకు కథలో సింహానికి జంతువుల మీద చాడీలు చెప్పినది ఎవరు అంటే ఏనుగు. కందిరీగ కిటుకు కథలో సింహానికి జంతువుల మీద చాడీలు చెప్పినది ఎవరు అంటే ఏనుగు. ఏనుగు బారి నుండి ఇతర జంతువుల్ని కాపాడినది ఎవరు అంటే కందిరీగ. ఏనుగు బారి నుండి ఇతర జంతువులను కాపాడినది ఎవరు అంటే కందిరీగ.
ఏనుగు కందిరీగతో ఏమని రాజీ చేసుకుంది అంటే అడవిని విడిచిపోతానని. ఏనుగు కందిరీగతో ఏమని రాజీ చేసుకుంది అంటే అడవిని విడిచిపోతానని. నెక్స్ట్ 4th లెసన్ పరివర్తన. పరివర్తన పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం, పిల్లల స్వభావం. పరివర్తన పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం, పిల్లల స్వభావం. పరివర్తన పాఠంలోని పాత్రలు రాము, కాకి, తేనెటీగ అంటే తుమ్మెద, చీమ. పరివర్తన పాఠంలోని పాత్రలు రాము, కాకి, తేనెటీగ, చీమ. నెక్స్ట్ పరివర్తన పాఠంలో రాముకి బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. పరివర్తన పాఠంలో రాముకి బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. పిల్లలు బద్ధకాన్ని వదిలేసి బడికి వెళ్ళి బాగా చదువుకోవాలని ఉద్దేశంగా గల పాఠం ఏది అంటే పరివర్తన. పిల్లలు బద్ధకాన్ని వదిలేసి బడికి వెళ్ళి బాగా చదువుకోవాలని ఉద్దేశంగా గల పాఠం ఏది అంటే పరివర్తన. నెక్స్ట్ రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, ఒక్కొక్క పుల్లను తెచ్చుకుని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను అని అన్నది ఎవరు అంటే కాకి. రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, ఒక్కొక్క పుల్లను తెచ్చుకుని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను అని అన్నది ఎవరు అంటే కాకి. ఉపాయం కథ ఇతిహాసమైనటువంటి మహాభారతం నుంచి తీసుకోబడింది. ఉపాయం అనే కథ ఇతిహాసమైనటువంటి మహాభారతం నుండి తీసుకోబడింది. ఉపాయం కథలోని పాత్రలు భీష్ముడు, ద్రోణాచార్యుడు, భీముడు, అర్జునుడు. ఉపాయం కథలోని పాత్రలు భీష్ముడు, ద్రోణాచార్యుడు, భీముడు, అర్జునుడు. మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని తెలిపే కథ ఏది అంటే ఉపాయము. మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని తెలిపే కథ ఏది అంటే ఉపాయము. నెక్స్ట్ వన్ భరత వంశీయులకు విలువిద్య గురువు ఎవరు అంటే ద్రోణాచార్యుడు. భరత వంశీయులకు విలువిద్య గురువు ఎవరు అంటే ద్రోణాచార్యుడు. బంతిని గట్టిగా తన్నింది ఎవరు అంటే భీముడు. బంతిని గట్టిగా తన్నింది భీముడు. మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారుల్లా ఉన్నారు, బంతిని ఎలా తీయాలో తెలియటం లేదా అని ఆశ్చర్యంతో అడిగినది ఎవరు అంటే ద్రోణుడు. మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారుల్లా ఉన్నారు, బంతిని ఎలా తీయాలో తెలియటం లేదా అని ఆశ్చర్యంతో అడిగినది ఎవరు అంటే ద్రోణుడు. మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడటం మా పూర్వజన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు, వీరికి విలువిద్య నేర్పండి అని అన్నది ఎవరు అంటే భీష్ముడు. మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడటం మా పూర్వజన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు, వీరికి విలువిద్య నేర్పండి అని అన్నది ఎవరు అంటే భీష్ముడు. విలువిద్య నేర్పడానికి ద్రోణుడు అంగీకరించిన వెంటనే ద్రోణుడి పాదాలకు నమస్కరించింది ఎవరు అంటే అర్జునుడు. విలువిద్య నేర్పడానికి ద్రోణుడు అంగీకరించిన వెంటనే ద్రోణుడి పాదాలకు నమస్కరించింది ఎవరు అంటే అర్జునుడు. నెక్స్ట్ పాఠం సత్యమహిమ. సత్యమహిమ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయ కథ, ఇతివృత్తం, నైతిక విలువలు. సత్యమహిమ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయ కథ, ఇతివృత్తం, నైతిక విలువలు. పాఠంలోని పాత్రలు బేదవాడు, నదీ దేవత. పాఠంలోని పాత్రలు ఏంటి అంటే బేదవాడు, నదీ దేవత. పాఠంలోని పాత్రలు బేదవాడు, నదీ దేవత. సత్యవాక్కు వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అనే ఉద్దేశంగా గల పాఠం ఏది అంటే సత్యమహిమ. సత్యవాక్కు వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అనే ఉద్దేశంగా గల పాఠం సత్యమహిమ. నెక్స్ట్ వన్ బేదవాడికి లేదా పేదవాడికి బంగారు, వెండి, ఇనుప గొడ్డల్ని ఇచ్చినది ఎవరు అంటే నదీ దేవత. బేదవాడికి లేదా పేదవాడికి బంగారు, వెండి, ఇనుప గొడ్డల్ని ఇచ్చింది ఎవరు అంటే నదీ దేవత. నదీ దేవత పేదవాడిని ఏ విధంగా సంబోధించింది అంటే అన్న. నదీ దేవత పేదవాడిని ఏ విధంగా సంబోధించింది అంటే అన్న. కన్నడ గేయం ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం నుంచి తీసుకోబడింది. కన్నడ గేయం ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం నుంచి తీసుకోబడింది. ఆ కన్నడ గేయం ఏంటంటే ఓ చెలువిన ఆ ముద్దిన చెలువిన ముద్దిన మక్కలే అనేటటువంటిది ఏ గేయము అని అడగొచ్చు. కన్నడ గేయము. ఓ చెలువిన ఆ ముద్దిన చెలువిన ముద్దిన మక్కలే అనేటటువంటిది కన్నడ గేయం అన్నమాట. నెక్స్ట్ వన్ కథ గురించి తీసుకుంటే ఏ కాలుది నేరం అనే కథ మర్యాద రామన్న కథల నుంచి తీసుకోబడింది. ఏ కాలుది నేరం అనే కథ మర్యాద రామన్న కథల నుంచి తీసుకోబడింది. ఈ కథలోని పాత్రలు ఏంటి అంటే రామన్న, నలుగురు అన్నదమ్ములు, పెళ్ళి. ఈ కథలోని పాత్రలు ఏంటి అంటే రామన్న, నలుగురు అన్నదమ్ములు, పెళ్ళి. మీ ఫిర్యాదు ఏమిటి చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూసినది ఎవరు అంటే రామన్న.
మీ ఫిర్యాదేమిటి అని చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూసినది ఎవరు అంటే రామన్న. పెద్దవాళ్ళం ముగ్గురం ఫిర్యాదీలం, చిన్నవాడు ముద్దాయి అని పలికినది ఎవరు అంటే నలుగురి అన్నదమ్ములలో పెద్దవాడు. పెద్దవాళ్ళం ముగ్గురం ఫిర్యాదీలం, చిన్నవాడు ముద్దాయి అని పలికినది ఎవరు అంటే నలుగురి అన్నదమ్ములలో పెద్దవాడు. తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది, దానికి నష్టపరిహారం ఇచ్చేదెవరు అని అడిగినదెవరు అంటే నలుగురిలో చిన్నవాడు. తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది, దానికి నష్టపరిహారం ఇచ్చేదెవరు అని అడిగినది నలుగురిలో చిన్నవాడు. మీ వాటా కాళ్ళ వల్లే నష్టం జరిగింది అని తీర్పు చెప్పినది ఎవరు అంటే రామన్న. మీ వాటా కాళ్ళ వల్లే నష్టం జరిగింది అని తీర్పు చెప్పినది ఎవరు అంటే రామన్న. ఈ కథలన్నీ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి, ఖచ్చితంగా షార్ట్స్ని కూడా చూడండి. ఎందుకంటే కథ రూపంలో వింటే మీకు స్టోరీ ఈజీగా గుర్తుంటుంది, ఎవరు ఏం మాట్లాడారు అనేది ఈజీగా గుర్తుంటుంది వీటికంటే కూడా. అందుకని షార్ట్స్లో నేను అవి అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఓకే, సో నెక్స్ట్ లెసన్ ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వ్యాసము. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వ్యాసము, ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ముగ్గుల్లో సంక్రాంతి పాఠంలోని పాత్రలు ఏంటి అంటే అనూష, ఆదిత్య, అత్తమ్మ. ముగ్గుల్లో సంక్రాంతి పాఠంలోని పాత్రలు ఎవరు అంటే అనూష, ఆదిత్య, అత్తమ్మ. అబ్బా అత్తమ్మ ఎంత పెద్ద ముగ్గు వేశావో, ఇదేంటి అత్తమ్మ ఒకే ముగ్గులో భోగిమంట, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అని అన్నది ఎవరు అంటే అనూష. అబ్బా అత్తమ్మ ఎంత పెద్ద ముగ్గు వేశావో, ఇదేంటి అత్తమ్మ ఒకే ముగ్గులో భోగిమంట, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అని అన్నది ఎవరు అంటే అనూష. అత్తమ్మ ఈ కోడి పుంజుల ముగ్గు చూడు, ఇవి నిజం కోళ్ళలా ఉన్నాయి కదూ అని చూపించింది ఎవరు అంటే అనూష. అత్తమ్మ ఈ కోడి పుంజుల ముగ్గు చూడు, ఇవి నిజం కోళ్ళలా ఉన్నాయి కదూ అని చూపించింది ఎవరు అంటే అనూష. నెక్స్ట్ భోగి రోజు సాయంత్రం రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు కదక్క అని అన్నది ఎవరు అంటే ఆదిత్య. భోగి రోజు సాయంత్రం రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు కదక్క అని అన్నది ఎవరు అంటే ఆదిత్య. రైతులు పంటలు ఇంటికి వచ్చిన సమయంలో జరుపుకునేటటువంటి పండుగ ఏది అంటే సంక్రాంతి. రైతులు పంటలు ఇంటికి వచ్చిన సమయంలో జరుపుకునే పండుగ ఏది అంటే సంక్రాంతి. నెక్స్ట్ వన్ పశువుల పండుగ ఏది అంటే కనుమ. పశువుల పండుగ కనుమ. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించటాన్ని ధనుస్సంక్రమణం లేదా ధనుర్మాసం అని అంటారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించటాన్ని ధనుస్సంక్రమణం లేదా ధనుర్మాసం అని అంటారు. దక్షిణాయానం నుండి ఉత్తరాయానానికి సూర్యుని ప్రయాణ సూచికగా తెలిపేది ఏంటి అంటే రథం ముగ్గు. దక్షిణాయానం నుంచి ఉత్తరాయానానికి సూర్యుని ప్రయాణ సూచికగా తెలిపేది ఏంటి అంటే రథం ముగ్గు. రథం ముగ్గులో చక్రాలకు గల ఆకులు 12. రథం ముగ్గులో చక్రాలకు గల ఆకులు 12. ఒక్కొక్క చక్రానికి 6 ఆకులు ఉంటాయి. నెక్స్ట్ రంజాన్ పండుగను ఏమంటాము అంటే ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. రంజాన్ పండుగను ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉండే ఉపవాస దీక్ష ఏది అంటే సహరీ. రంజాన్ మాసంలో ముస్లింలు ఉండే ఉపవాస దీక్ష ఏంటి అంటే సహరీ. ముస్లిం సోదరులు సాయంత్రం ఉపవాస దీక్షను విరమించటాన్ని ఏమంటారు అంటే ఇఫ్తార్ అంటారు. ముస్లిం సోదరులు సాయంత్రం ఉపవాస దీక్షను విరమించటాన్ని ఏమంటారు అంటే ఇఫ్తార్. ముస్లిం సోదరులు సంవత్సరానికి ఒకసారి ఆదాయము సంపదపై ఒక లెక్క ప్రకారము పేదలకు దాన ధర్మాలు చేయటాన్ని ఏమంటారు అంటే జకాత్ అంటారు. ముస్లిం సోదరులు సంవత్సరానికి ఒకసారి ఆదాయము సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటాన్ని ఏమంటాము అంటే జకాత్ అంటాం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ ప్రారంభం ఎప్పుడవుతుంది అంటే నెల మొదటి రోజు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ ప్రారంభం ఎప్పుడవుతుంది అంటే నెల మొదటి రోజు. చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో చేసేటటువంటి ప్రత్యేక ప్రార్థనలను ఏమంటారు అంటే తరావీ నమాజ్. చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో చేసే ప్రత్యేక ప్రార్థనలను ఏమంటారు అంటే తరావీ నమాజ్. రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో ప్రారంభమయ్యే నెలను ఏమంటారు అంటే షవ్వాల్ అంటారు. రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో ప్రారంభమయ్యే నెలను ఏమంటారు అంటే షవ్వాల్. గొబ్బియల్లో గొబ్బియల్లో పాట అనేది సాంప్రదాయ జానపద గేయం. గొబ్బియల్లో గొబ్బియల్లో అనేటటువంటి పాట సాంప్రదాయ జానపద గేయం. నెక్స్ట్ వన్
నకిలీ కన్ను అనేటటువంటిది నసీరుద్దీన్ కథల నుంచి తీసుకోబడింది. నకిలీ కన్ను అనేటటువంటిది నసీరుద్దీన్ కథల నుంచి తీసుకోబడింది. నకిలీ కన్ను కథలో షరతు ఏమిటి అని అడిగినది మౌల్వీ నసీరుద్దీన్. నకిలీ కన్ను కథలో షరతు ఏమిటి అని అడిగినది మౌల్వీ నజీరుద్దీన్. నెక్స్ట్, నా కళ్ళల్లో ఏది నకిలీ కన్నో కనుక్కో చందా ఇస్తాను అని అన్నది ఎవరు అంటే ధనికుడు. నా కళ్ళల్లో ఏది నకిలీ కన్నో కనుక్కో చందా ఇస్తాను అని అన్నది ఎవరు అంటే ధనికుడు. ధనికుడు నకిలీ కన్ను ఎడమ కన్ను. ధనికుడి యొక్క నకిలీ కన్ను ఎడమ కన్ను. నకిలీ కన్ను కథలో మొత్తం మసీదు మరమ్మత్తు ఖర్చు భరించినది ఎవరు అంటే ధనికుడు. నకిలీ కన్ను కథలో మొత్తం మసీదు మరమ్మత్తు ఖర్చు అంతా భరించినది ఎవరు అంటే ధనికుడు. నెక్స్ట్ వన్, పద్యరత్నాలు. పద్యరత్నాలు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యము, ఇతివృత్తం, నైతిక విలువలు. పద్యరత్నాలు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యము, ఇతివృత్తం, నైతిక విలువలు. ధనము కూడబెట్టి దానంబు సేయక అనేటటువంటి పద్యాన్ని రాసినది వేమన. ధనము కూడబెట్టి దానంబు సేయక అనేటటువంటి పద్యాన్ని రాసినది వేమన. పుత్రోత్సాహము తండ్రికి. పుత్రోత్సాహము తండ్రికి అనేటటువంటి పద్యాన్ని రాసినది బద్దెన సుమతి శతకము. పరుల కొరకే నదులు ప్రవహించు. పరుల కొరకే నదులు ప్రవహించు అనేటటువంటి పద్యాన్ని రాసింది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు బాల శతక కర్త. నెక్స్ట్, బలవంతుడ నాకేమని. బలవంతుడ నాకేమని అనేటటువంటి పద్యాన్ని రాసినది బద్దెన సుమతి శతకం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ వన్, మొదలు చూచిన కడుగొప్ప పెదప కురుచ. మొదలు చూచిన కడుగొప్ప పెదప కురుచ అనేటటువంటి పద్యం ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి నుంచి తీసుకోబడింది. మొదలు చూచిన కడుగొప్ప పెదప కురుచ అనేటటువంటి పద్యం ఏనుగు లక్ష్మణ కవి గారు రాశారు, సుభాషిత రత్నావళి నుంచి తీసుకోబడింది. నెక్స్ట్, ఎంత చెలిమియున్నా ఎగతాళి చేయకు. ఎంత చెలిమియున్నా ఎగతాళి చేయకు అనేటటువంటి పద్యాన్ని రాసినది నార్ల చిరంజీవి గారు. నార్ల చిరంజీవి గారు తెలుగు పూలు శతకకర్త. తెలుగు పూలు శతకకర్త నార్ల చిరంజీవి గారు. నెక్స్ట్, మతములెన్నియున్న మానవత్వం ఒక్కటే. మతములెన్నియున్న మానవత్వం ఒక్కటే అనేటటువంటి పద్యాన్ని రాసినది నార్ల వెంకటేశ్వరరావు గారు. నార్ల వారి మాట శతకం. నార్ల వెంకటేశ్వరరావు గారు మతములెన్నియున్న మానవత్వం ఒక్కటే అనేటటువంటి పద్యాన్ని రాసినది నార్ల వెంకటేశ్వరరావు గారు. ఈయన రాసిన శతకము నార్ల వారి మాట. నెక్స్ట్, బ్రతకవచ్చుగాక బహుబంధనములైన. బ్రతకవచ్చుగాక బహుబంధనములైన అనేటటువంటి పద్యాన్ని రాసినది పోతన భాగవతం నుంచి తీసుకోబడింది. పూజ కన్నా నెంచబుద్ధి ప్రధానంబు. పూజ కన్నా నెంచబుద్ధి ప్రధానంబు అనేటటువంటి పద్యాన్ని రాసినది వేమన. వేమన శతకం. పరహితమ్ము కంటే పరమార్థం ఉన్నదా అన్న కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. పరహితమ్ము కంటే పరమార్థం ఉన్నదా అన్న కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. మాట దిరుగలేరు మానధనులు అన్న కవి ఎవరు అంటే పోతన. మాట దిరుగలేరు మానధనులు అన్న కవి ఎవరు అంటే పోతన. నెక్స్ట్ వన్, పేను నల్లి కథ నీతి చంద్రిక నుంచి తీసుకోబడింది. పేను నల్లి కథ నీతి చంద్రిక నుంచి తీసుకోబడింది. పేను నల్లి కథలో ఎవరు ఎవరికి ఆతిథ్యం ఇచ్చారు అంటే పేను నల్లికి ఆతిథ్యం ఇచ్చింది. పేను నల్లి కథలో ఎవరు ఎవరికి ఆతిథ్యం ఇచ్చారు అంటే పేను నల్లికి ఆతిథ్యం ఇచ్చింది. నువ్వు నాకు ప్రాణంతో సమానం, నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా సంతోషం ఏముంది అని పలికినది ఎవరు అంటే పేను. నువ్వు నాకు ప్రాణంతో సమానం, నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా సంతోషం ఏముంది అని పలికినది ఎవరు అంటే పేను. రాజుగారు నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకుని తెలివిగా తప్పించుకోవాలి సుమా అని పలికినది ఎవరు అంటే పేను. రాజుగారు నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకుని తెలివిగా తప్పించుకోవాలి సుమా అని పలికినది ఎవరు అంటే పేను. నెక్స్ట్ వన్, సేవకుడు దీపం తెచ్చేలోపు గబగబా వెళ్ళి మంచం సందులో దాక్కుందెవరు అంటే నల్లి. సేవకుడు దీపం తెచ్చేలోపు గబగబా వెళ్ళి మంచం సందులో దాక్కుందెవరు అంటే నల్లి. నెక్స్ట్ లెసన్, బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథనము, ఇతివృత్తము, హాస్యము. బారిస్టర్ పార్వతీశం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథనము, ఇతివృత్తం, హాస్యము. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందినటువంటి నవల ఏది అంటే బారిస్టర్ పార్వతీశం. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందినటువంటి నవల ఏది అంటే బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం పాఠ్యాంశం ఏ కథనంలో సాగుతుంది అంటే ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. బారిస్టర్ పార్వతీశం పాఠ్యాంశం ఏ కథనంలో సాగుతుంది అంటే ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది.
ఈ పాఠంలోని ప్రధాన పాత్ర ఏది అంటే వేమూరి పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం పాఠంలోని ప్రధాన పాత్ర ఏది అంటే వేమూరి పార్వతీశం. పార్వతీశం గారి నివాస స్థలం ఏది అంటే నర్సాపురం దగ్గర మొగలితుర్రు. పార్వతీశం గారి నివాస స్థలం ఏది అంటే నర్సాపురం దగ్గర మొగలితుర్రు. పార్వతీశం గారు టైలర్ హై స్కూల్లో ఎంతవరకు చదువుకున్నారు అంటే 5వ ఫారం దాకా చదువుకున్నారు. పార్వతీశం గారు టైలర్ హై స్కూల్లో ఎంతవరకు చదువుకున్నారు అంటే 5వ ఫారం. 5వ ఫారం అంటే అండి 10వ తరగతి. 5వ ఫారం అంటే 10వ తరగతి. పార్వతీశం ఎవరి హితోపదేశంతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయించుకున్నాడు అంటే స్నేహితుడు. పార్వతీశం ఎవరి హితోపదేశంతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిర్ణయించుకున్నాడు అంటే తన స్నేహితుడు. పార్వతీశం ఈ సామాన్లు ఎందుకు ఇలా గొలుసుకు కట్టావు అని అడిగినది ఎవరు అంటే గార్డ్లు. పార్వతీశంను ఈ సామాన్లు ఎందుకు ఇలా గొలుసుకు కట్టావు అని అడిగినది ఎవరు అంటే గార్డ్లు. గొలుసుకు సామాన్లు కట్టినందుకు ఎంత జరిమానా ఇవ్వమని గార్డ్లు అడిగారు అంటే 50 రూపాయలు. గొలుసుకు సామాన్లు కట్టినందుకు ఎంత జరిమానా ఇవ్వమని గార్డ్లు అడిగారు అంటే 50 రూపాయలు. గణపతి నవలా రచయిత ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. గణపతి నవలా రచయిత ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ వన్, మొత్తం నక్షత్రాల సంఖ్య 27. మొత్తం నక్షత్రాల సంఖ్య 27. ఒక రాశికి గల పాదాల సంఖ్య 9. ఒక రాశికి గల పాదాల సంఖ్య 9. ఒక నక్షత్రానికి గల పాదాలైతే 4. 27 నక్షత్రాలకు 108 పాదాలు ఉంటాయి. ఒక రాశికి గల పాదాలు అయితే 9 ఉంటాయి, అలాగే నక్షత్రానికి గల పాదాలు అయితే 4 ఉంటాయి. అలా 27 నక్షత్రాలకి 108 పాదాలు ఉంటాయి. మొత్తం రాసుల సంఖ్య 12. సంవత్సరానికి గల కార్తెలు 27. మొత్తం రాసుల సంఖ్య ఎంత అంటే 12. సంవత్సరానికి గల కార్తెలు ఎన్ని అంటే 27. రాసులలో మొదటి రాశి ఏది అంటే మేషం, చివరి రాశి మీనం. రాసులలో మొదటి రాశి మేషం, చివరి రాశి మీనం. అలాగే మొదటి నక్షత్రం ఏది అంటే అశ్వని, చివరి నక్షత్రం ఏది అంటే రేవతి. మొదటి నక్షత్రం అయితే అశ్వని, చివరి నక్షత్రం ఏది అంటే రేవతి. నెక్స్ట్, అత్యాస కథ అత్యాస కథ అనేది పంచతంత్ర కథ. అత్యాస కథ అనేది పంచతంత్ర కథ. అత్యాస కథలోని పాత్రలు జిత్తులమారి నక్క, వేటగాడు, లేడీ, పాము, పంది. అత్యాస కథలోని పాత్రలు ఏంటి అంటే జిత్తులమారి నక్క, వేటగాడు, లేడీ, పాము, పంది. బోలెడంత మాంసం, మంచి విందు భోజనం, ఆహా ఏమి నా భాగ్యం, అదృష్టవంతుడిని చెరిపేవాడు లేడు అని అనుకున్నది ఎవరు అంటే నక్క. బోలెడంత మాంసం, మంచి విందు భోజనం, ఆహా ఏమి నా భాగ్యం, అదృష్టవంతుడిని చెరిపేవాడు లేడు అని అనుకున్నది ఎవరు అంటే నక్క. నెక్స్ట్ పాఠం రాజు కవి. రాజు కవి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యకథ, ఇతివృత్తం, సామాజిక అంశం. రాజు కవి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యకథ, ఇతివృత్తం, సామాజిక అంశం. రాజు కవి పాఠంలోని పాత్రలు రవి, తాతయ్య. రాజు కవి పాఠంలోని పాత్రలు రవి, తాతయ్య. ఎవరు మరణిస్తే చుక్క రాలింది అన్నారు ప్రజలు అంటే రాజు. ఎవరు మరణిస్తే చుక్క రాలింది అన్నారు ప్రజలు, రాజు. ప్రజల నాలుకలపై జీవించి ఉండేవాడు ఎవరు అంటే సుకవి. ప్రజల నాలుకలపై జీవించి ఉండేవాడు ఎవరు అంటే సుకవి. పిరదౌసిని పిలిచి తన విజయ యాత్రను గ్రంథంగా రచించమన్నది ఎవరు అంటే గజ్నీ మహమ్మద్. పిరదౌసిని పిలిచి తన విజయ యాత్రను గ్రంథంగా రచించమన్నది ఎవరు అంటే గజ్నీ మహమ్మద్. పిరదౌసి 60,000 పద్యాలతో రాసినటువంటి గ్రంథం ఏది అంటే షానామా. పిరదౌసి 60,000 పద్యాలతో రాసినటువంటి గ్రంథం ఏది అంటే షానామా. మహమ్మద్ గజ్నీ ఒక్కొక్క పద్యానికి ఎన్ని బంగారు నాణాలను పిరదౌసికి ఇస్తానన్నాడు అంటే 1 బంగారు నాణం. మహమ్మద్ గజ్నీ ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణాన్ని ఇస్తానన్నాడు అనమాట. నెక్స్ట్, గజ్నీ మహమ్మద్ పిరదౌసికి బంగారు నాణాలకు బదులు ఇచ్చినది ఏంటి అంటే వెండి నాణాలు. గజ్నీ మహమ్మద్ పిరదౌసికి బంగారు నాణాలకు బదులు ఇచ్చినది ఏంటి అంటే వెండి నాణాలు. వేదాల రుక్కులో పాడాను నేనోయ్, వాల్మీకి గొంతులో ప్రవహించినానోయ్ అన్న కవి ఎవరు అంటే అడవి బాపిరాజు. వేదాల రుక్కులో పాడాను నేనోయ్, వాల్మీకి గొంతులో ప్రవహించినానోయ్ అన్న కవి ఎవరు అంటే అడవి బాపిరాజు. కవి ఎవరి గొంతులో ప్రజ్వరిల్లాను అన్నారు అంటే వ్యాసర్షి. కవి ఎవరి గొంతులో ప్రజ్వరిల్లాను అన్నారు అంటే వ్యాసర్షి. కవి ఎవరి రక్త కణమును నేనోయ్ అన్నారు అంటే గుణాఢ్యుని. కవి ఎవరి రక్త కణమును నేనోయ్ అన్నారు అంటే గుణాఢ్యుని. కవి ఎవరి అమృత శోకాన్ని నేనోయ్ అన్నారు అంటే ఆంధ్ర కవి భవభూతి.
కవి ఎవరి అమృత శోకాన్ని నేను అన్నారు అంటే ఆంధ్ర కవి భవభూతి. దెబ్బకు దెబ్బ అనేది నీతి కథల నుంచి తీసుకోబడింది. దెబ్బకు దెబ్బ అనేటటువంటిది నీతి కథల నుంచి తీసుకోబడింది. మరి ఇవ్వండి, ధాన్యంతో పాటు మీ 2 గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి, నేను సరిగ్గానే చెప్పానా అని అన్నది ఎవరు అంటే రైతు కూతురు వ్యాపారితో. మరి ఇవ్వండి, ధాన్యంతో పాటు మీ 2 గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి, నేను సరిగ్గానే చెప్పానా అని అన్నది ఎవరు అంటే రైతు కూతురు వ్యాపారితో. దెబ్బకు దెబ్బ కథలో వ్యాపారికి గుణపాఠం నేర్పించింది ఎవరు అంటే రైతు కూతురు. దెబ్బకు దెబ్బ కథలో వ్యాపారికి గుణపాఠం నేర్పించింది ఎవరు అంటే రైతు కూతురు. ఇవండి 4వ తరగతి పాఠానికి సంబంధించినటువంటి ప్రక్రియలు, ఇతివృత్తాలు, అలాగే పాత్రలు, విశేషాంశాలు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.